హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడూ కోరుకుంటానండి. నా ముగ్గు ఎలా అనిపించిందండి? మార్నింగే లేచి చక్కగా ముగ్గది పెట్టేశాను. ఆ తర్వాత దేవుడికి దీపారాధన కూడా ఫినిష్ చేసేసాననమాట. పొద్దున్నే పూజ చేసేసుకుంటే ఒక ప్లెజెంట్‌గా ఉంటది కదండీ! ఆ తర్వాత ఏంటంటే దేవుడి సామాన్లు నెక్స్ట్ డే కోసం మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకుంటాననమాట. అప్పటికి వెతుక్కోకుండా. ఆ తర్వాత యాజ్ యూజువల్‌గా మన వర్క్‌లోకి దిగిపోవడమేనండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇవాళ గుంత పొంగనాలు చేస్తున్నాను. హెల్తీగా చేస్తున్నాననమాట. ఇది మిల్లెట్స్ అంటే పిండ్లుంటాయి కదండీ! జొన్న పిండి, రాగి పిండి, తర్వాత మినపప్పు రుబ్బులో కలిపేసి చేసుకోవచ్చనమాట. మార్నింగే మంచి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ తింటే ఆ డే అంతా చాలా బావుంటది కదండీ! సో, అందువల్ల నేను పొద్దున్నే లేచి చక్కగా ఈ బ్రేక్‌ఫాస్ట్ కోసమైతే గుంత పొంగనాలు చేస్తున్నాను. ఈ గుంత పొంగనాలు ఎలాగా ముందు ఆ గుంత పొంగనాలు స్టాండ్‌కేమో ఆయిల్ గ్రీస్ చేసేసుకొని, ఆ తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టి ఉంచుకున్న పిండి ఉంటది కదండీ! మినపప్పు రుబ్బుకు తీసుకొని, ఆ రుబ్బులోని మనం జొన్నపిండి, రాగిపిండి కలుపుకొని వేసుకుంటే చాలా మంచిదండి. హెల్తీ కూడాను. తర్వాత దాని మీద కొంచెం క్యారెట్ తురిమేసి వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం సీసమ్ సీడ్స్ అంటే ఇవి నువ్వులుంటాయి కదండీ! నువ్వులు వేసాను. కొంచెం జీలకర్ర డైజెషన్ కోసం. అంటే మనం మార్నింగే మంచి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ తీసుకున్నామనుకోండి, ఆ డే అంతా బావుంటది కదండీ! దాంతో పాటు ఈ దోస బ్యాటర్‌తో పాటు ఈ మనకి ఇడ్లీ బ్యాటర్ ఉంటది కదండీ! మినపప్పు ఇడ్లీ నూకతోటి దాంతో కూడా చేశాననమాట. ఇది కావాలంటే ఇది, అది కావాలంటే అది తింటారనేసి దాంతో అంటే మనకిప్పుడు టిఫిన్‌తో పాటు చట్నీ ఉండాలి కదా! దానికేమో నేను కొబ్బరి చట్నీ ఈరోజంతా డే అంతా కొబ్బరితోటి అయిపోతుందండి. ఎందుకంటే నేను లంచ్‌లో కూడా కొబ్బరితోనే చేస్తున్నాను. ఇప్పుడు కొబ్బరి చట్నీ కోసం చేస్తున్నాననమాట. ముందుగా నాకెప్పుడూ కొబ్బరనేది ఇంట్లో స్టోర్ అయ్యి ఉంటదండి. ఎందుకంటే ఎక్కువ టెంపుల్స్‌కి అది వెళ్లి కొబ్బరికి అది కొడతాం కదండీ! మనం ఎక్కువ కొబ్బరి తీసుకుంటే మనకి చాలా మంచిదండి. హెయిర్ గ్రోత్‌కి అది మనకి మంచిగా హెల్ప్ చేస్తదనమాట. చక్కగా మన్ ఫ్రిడ్జ్‌లోంచి కొబ్బరి తీసుకొని మంచిగా క్లీన్ చేసుకొని, కట్ చేసేసుకొని కొబ్బరి చట్నీకైతే ప్రిపరేషన్ చేసేసాను. ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్‌లోకైతే ఈ కొబ్బరి పాలతోటి కొబ్బరన్నం చేస్తున్నానండి. దాంతో పాటు కర్రీ ఉండాలి కదా! తర్వాత ఏంటంటే దానికి మష్రూము, పొటాటో కర్రీ చేస్తున్నాను. ముందుగా కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నానండి. తర్వాత ఆనియన్స్ అనేవి చిన్నగా కట్ చేయలేదు. మీడియం సైజ్‌లో కట్ చేసేసుకున్నాను. సింపుల్‌గా టేస్టీ కర్రీ చేస్తున్నాను. కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. దాంతో పాటు మార్నింగ్ లేచిన తర్వాత మనకి టీ యాజ్ యూజువల్ కదా! టీ పెట్టేసాననమాట. మష్రూమ్ ఏమో కట్ చేసుకోవాలి. తర్వాత పొటాటోస్ ఏమో బాయిల్ చేశాను. ఎందుకంటే మనం ఇలా బాయిల్ చేసుకున్నాం అనుకోండి, దానికున్న పీల్ అనేది త్వరగా వచ్చేస్తది. మనం లంచ్ టైంకి ఎంత ఫాస్ట్‌గా వర్క్ అయిపోతది అన్నట్టుగా మనం చేసుకోవాలనమాట. మనం ఇలా పీల్ ఔట్ చేసుకుంటే చాలా ఈజీ అనమాట. త్వరగా కుక్ అయిపోద్ది. ముందుగా ఆల్రెడీ పొటాటోస్ బాయిల్ అయ్యి ఉంటాయి కాబట్టి, మనకి పీల్ ఔట్ చేసుకోవడం చాలా ఈజీ అయిపోద్దనమాట. ఇప్పుడు ఆనియన్స్ మంచిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసేసాను. సింపుల్ ప్రాసెస్సే చాలా టేస్టీగా వస్తదండి. టమాటోలేమో ఒక్క టమాటో ఏసానండి. టమాటో చాలా చాలా కాస్ట్ ఎక్కువుందండి. కేజీ 100 రూపీస్ ఉన్నాయన్నమాట. సో, ఒకటే ఏసానండి. లేకపోతే ఇన్నిన్ని టమాటాలు ఏసేసేదాన్ని. అయినా టేస్ట్ మాత్రం చాలా బా వచ్చిందండి కర్రీ. మష్రూమ్స్ కట్ చేసుకొని వేసుకున్నాను కదా! బాస్మతి రైస్‌తో చేస్తున్నాను. బాస్మతి రైస్ ముందుగా కడిగేసి పక్కన పెట్టుకోవాలి కదండీ! ఆ తర్వాత కడిగేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఈలోపు ఏం చేయాలంటే ఈ కొబ్బరి ఉంటది కదండీ! మిక్సీ చేసుకొని ఆ పాలు తీయాలనమాట. మనం వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ కంపల్సరీగా కొబ్బరనేది తీసుకుంటే చాలా చాలా మంచిదండి. మన హెయిర్ గ్రోత్‌కి అనేది చాలా చాలా ఉపయోగపడతదనమాట. అంటే ఓన్లీ కొబ్బరన్నమే కాదు, కొబ్బరి పచ్చడని, తర్వాత కొబ్బరి తురుముతోటి కర్రీ చేస్తారండి. అంటే ఫ్రైలాగా చాలా బావుంటదండి. మీరెప్పుడైనా చేశారో లేదో ఈసారి మీకు చేసి చూపిస్తాను. చాలా చాలా బావుంటదండి. లెమన్ స్క్వీజ్ చేసుకొని తింటే ఆ కర్రీ చాలా బావుంటదండి. ఇప్పుడైతే కొబ్బరి పాలు తీస్తున్నాను. కొబ్బరి చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని మిక్సీ చేసేసాను. మిక్సీ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ ఏసుకుంటూ మిక్సీ చేయాలనమాట. దాన్నలా మనం ఈ స్ట్రెయినర్ ఉంటది కదండీ! మొత్తం స్ట్రెయిన్ చేసేసుకుంటే మన కొబ్బరి పాలనేవి చాలా బావుంటాయండి.
ఈ పాలు మనం హెయిర్‌కి కూడా అప్లై చేసుకుంటే చాలా మంచిదండి. మన హెయిర్ గ్రోత్‌కి కొబ్బరి అనేది చాలా చాలా యూజ్‌ఫుల్ అండి. సో, నేనైతే కొబ్బరి పాలు తీస్తున్నాను. కానీ ఎంత ఫాస్ట్‌గా చేశానండి. ఇవాళ ఎర్లీగా వెళ్ళిపోవాలన్నారు. చాలా చాలా ఫాస్ట్‌గా ఒక పక్క టిఫిన్, చట్నీ, తర్వాత లంచ్ ప్రిపరేషన్, మధ్యలో టీ అన్నీ చేయడం అంటే చాలా ఫాస్ట్‌గా చేశానండి. ఒక మిషన్‌లా చేశాను పొద్దున్నైతే మాత్రం. ఇంకో పక్కేమో కొబ్బరన్నం కోసం సింపుల్‌గానే చేసేసానండి. ముందుగా ఆయిల్ వేశాను. తర్వాత కొంచెం ఘీ వేశాను. హోల్ గరం మసాలా వేశాను. బిర్యానీ లీఫ్ అది ఏయక్కర్లేదండి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉల్లిపాయ, కొంచెం జీలకర్ర వేసుకొని మంచిగా వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. కానీ నాకు ఒక పెద్ద ప్రాబ్లమ్ ఏటొచ్చిందంటే నా ట్రైపాడ్ ఏమో విరిగిపోయిందండి. చాలా ఇబ్బంది అయిపోతుందండి. ట్రైపాడ్ ఉందనుకోండి నాకు ఒక మనిషి హెల్ప్ ఉన్నట్టేననమాట. అది లేకపోవడం నేనే తీసుకుంటూ, వీడియో తీసుకుంటూ చేయడం అంటే చాలా ఇబ్బంది అయిపోతుందండి. ఫాస్ట్‌గా చెయ్యాలి. అది కొంచెం టైం ఉంది అంటే చేసేసుకోవచ్చండి. కానీ నేను ఫాస్ట్‌గా చేసేసి లంచ్ ప్రిపరేషన్ చేసి పెట్టాలి కదా! సో, అందుకని అలా చేసుకొని మేనేజ్ చేసేస్తున్నానండి. ఆ తర్వాతేమో మనం ముందుగా నానబెట్టి అంటే కడిగేసి పక్కన పెట్టుకున్నాం కదండీ! ఆ రైస్ వేసేసామండి బాస్మతి రైస్. ఆ తర్వాత కొబ్బరి పాలు కూడా 1 గ్లాస్ రైస్‌కి 1 ½ గ్లాస్ కొబ్బరి పాలు వేసుకొని సిమ్‌లో పెట్టేసుకున్నాం అనుకోండి, అది ఓ పక్కన ఉడికిపోతుంది. ఈ పక్కన ఏం చేస్తున్నానంటే కర్రీ అనమాట. టమాటో వేసుకున్నాక ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసేసాను. తర్వాత మష్రూమ్ కూడా కట్ చేసి వేసుకున్నాను కదండీ! ఈ మష్రూమ్ కూడా వేసేసాను. ఆ తర్వాత పొటాటోస్ కొంచెం సేపు పోయిన తర్వాత పొటాటోస్ వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా వేసుకున్నాం అనుకోండి, ఎంత మంచి టేస్టీ కర్రీ చాలా బావుంటదండి. సింపుల్ ప్రాసెసే కానీ భలే టేస్టీగా ఉందండి. చూసారా? కొబ్బరన్నం ఏదో పక్క రెడీ అయిపోయింది. మనం వీక్లీ ఒక ట్వైసో, థ్రైసో చేసుకుంటే టేస్టీగా ఉంటది. హెల్తీ గూడానండి. కొబ్బరి పాలనేవి చాలా చాలా మంచిదండి. మీకు గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్‌ని కొత్తగా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేశారంటే నా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్‌గా వస్తాయన్నమాట. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నా ఛానల్‌ని ఇంతవరకు మీరు తీసుకొచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. ఈరోజైతే లంచ్ ఇలా అయిపోయిందనమాట. బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అయితే సెట్ అండి. ఇవాళ మీరేం చేసుకున్నారో నాకు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. మీ ఫ్యామిలీలో ఒక మెంబర్‌లా నన్ను ట్రీట్ చేస్తున్నారు. నాకు మంచిగా సపోర్ట్ ఇవ్వండి. మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా నాకు షేర్ చేసుకోండి. తర్వాత ఏవైనా మిస్టేక్స్ ఉన్నా కూడా చెప్పండి. ఈరోజైతే లంచ్ కంప్లీట్ అయిపోయిందండి. మీకు గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. ఆ తర్వాత ఏంటంటే మొత్తం ఇవన్నీ కంప్లీట్ చేసేసాక లంచ్ ప్యాక్ చేసేసానండి. నిన్న మా హ్యాపీ దగ్గరికి వెళ్ళామనమాట. అది కొంచెం క్యాప్చర్ చేశాను. మీకు హాయ్ చెప్తుంది. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి గుంత పొంగనాలు, లంచ్‌కేమో కొబ్బరన్నం, మష్రూమ్ పొటాటో కర్రీ. మీకు గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. Bye friends, take care. See you in the next vlog.